8 అవర్స్, 6 అవర్స్ డిపెండ్ ఆన్ డిజైన్ ఓకే. అలా ఉంటుంది. అంటే ఇప్పుడు చిన్న చిన్న టాటూస్‌కి ఎంత టైం పడుతుంది? నార్మల్‌గా నేమ్స్ కానీ, చిన్న డిజైన్స్ కానీ అలాంటివైతే ఒక హాఫ్ అన్ అవర్, 20 మినిట్స్, 25 మినిట్స్‌లో అయిపోతుంది. హ్మ్. పెద్దవైతే ఏవైనా 3 అవర్స్, 4 అవర్స్ అండ్ పోర్ట్రేట్స్ ఉంటాయి. ఎస్పెషల్లీ పెద్దవి కన్సిడర్ చేయొచ్చు పోర్ట్రేట్స్. హ్మ్. సో, పోర్ట్రేట్స్ ఏంటంటే అగైన్ దాంట్లో షేడ్స్ ఉంటాయి, లైనింగ్స్ ఉంటాయి, కలర్స్ కొంచెం మిక్సింగ్ ఐస్‌లో వైట్ కలర్ ఎయాలి. హ్మ్. సమ్ పీపుల్ డ్రెస్‌కి గానీ, బొట్టు గానీ కలర్స్ వేసుకోవాలంటారు. హ్మ్. సో, అలాంటి టైంలో ఏమవుతుందంటే కొంచెం మనం వాషప్ చేయడం గానీ, ఇంకా వేరే కలర్స్ తీసుకోవాలి కాబట్టి కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది. ఓకే. అండ్ స్కిన్ మీద కూడా కలర్స్ వెంటనే అప్లై అవ్వవు. హ్మ్. నార్మల్ బ్లాక్, గ్రే ఇలాంటివి తొందరగా స్కిన్ మీద అప్లై అయిపోతాయి. హ్మ్. అంటే మన స్కిన్ మీద పెట్టగానే హ్మ్. వేరే కలర్స్ ఇమీడియట్‌గా తీసుకోవన్నమాట. ఇట్ ఓకే. విల్ టేక్ లిటిల్ లాంగర్ టైమ్ ఓకే. అలా ఉంటుంది. టాటూస్ వేస్తుంటారు కదా! నార్మల్‌గా రోడ్ సైడ్ టాటూస్ వేసుకుంటారు. అంటే తక్కువ కాస్ట్ అని జెప్పేసి. హ్మ్. సో, రోడ్ సైడ్ టాటూస్‌కి మీ దగ్గర వేసుకునే టాటూస్‌కి ఏంటి డిఫరెన్స్? చాలా ఉంటుంది. అంటే మనం హ్మ్. వచ్చేసి కంప్లీట్ ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ ఉంటాము. ఓకే. మనకేంటంటే అనాటమీ ఉంటుంది. అంటే హ్మ్. బాడీ ఎలా ఉంటుంది, స్కిన్ ఎన్ని లేయర్స్ ఉంటుంది. ఇలా హ్మ్. మనం కంప్లీట్ ప్రొఫెషనల్ ఉంటాం. మన దగ్గర కిట్ కూడా కంప్లీట్ ప్రొఫెషనల్ కిట్ ఉంటుంది. హ్మ్. దాంట్లో సెట్టింగ్స్ ఉంటాయన్నమాట. అంటే హ్మ్. ఎంతవరకు మనం నీడిల్ సెట్టింగ్ చేయగలుగుతాం, ఎంతవరకు మనం ప్రిసిషన్ సెట్టింగ్ చేయగలుగుతాం అని దాంట్లో సెట్టింగ్ ఉంటుంది. ఓకే. సో, రోడ్ సైడ్‌కి వచ్చేసరికి ఏమైందంటే వాళ్ళకి ఏమీ తెలియదు. వాళ్ళు ట్రైన్డ్ ఉండరు. సో, హ్మ్. వాళ్ళకి తెలియదు. హైజీన్ తెలియదు. టాటూ ఎలా తెలియదు. ఏంటంటే జస్ట్ వాళ్ళు తీసుకోవడం, చేయడము, ఆ ఇంక్ వాళ్ళు చేసి లోకల్ ఇంక్స్ చెప్పాను కదా! యాజ్ ఐ సెడ్ లైక్ ఎట్లా అంటే కెమికల్ బేస్డ్ అట్లాంటివి ఇంక్ యూజ్ హ్మ్. చేస్తారు. ఇంగ్రీడియెంట్స్ ప్రాపర్‌గా ఉండవన్నమాట. ఓకే. హైజీన్ ప్రాపర్‌గా ఉండదు. హ్మ్. అండ్ డిజైన్స్ కూడా స్టెన్సిల్స్ ఇలాంటివి ఏమి యూజ్ చేయరు. హ్మ్. సో, దానివల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఇలాంటివి హ్మ్. వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. మనీ అనేది పక్కన పెట్టేస్తే హైజీన్ ఇవి వెరీ ఇంపార్టెంట్. హ్మ్. టాటూ కన్నా హైజీన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో, హైజీన్‌ని కంపేర్ చేసుకుంటే ప్రొఫెషనల్ దగ్గరికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఫుల్లీ హైజీన్ ఉంటుంది. హ్మ్. యాజ్ ఐ సెడ్ లైక్ నీడిల్స్ కానీ కంప్లీట్ సీల్డ్ నీడిల్స్ ఉంటాయి. హ్మ్. సో, ఎవ్రీ కస్టమర్ దగ్గర మనం నీడిల్ ఓపెన్ చేసి వాళ్ళ కస్టమర్‌కి ఇచ్చి చూపిస్తాం. ఇది సీల్డ్, దీని మీద ఎక్స్‌పైరీ డేట్స్ ఉంటాయి చూడండి అని చెప్పి చూపించి వీల్ ఓపెన్ దట్ నీడిల్ అండ్ మనం పెట్టేసి మిషన్‌కి ర్యాప్ కవర్స్ ఉంటాయి, ఇంక్ హ్మ్. కప్స్ ఉంటాయి. ఇప్పుడు అన్నీ కంప్లీట్ ప్రొఫెషనల్ ఉంటుంది. స్టెన్సిల్ మనం మిషన్ ప్రింటర్‌లో వస్తుంది. మనం హ్మ్. ఏసి చూపిస్తాము. హ్మ్. దాన్ని మనం ఫాలో అవుతాము. ప్రతీది మనం ఎట్లా అంటే స్టెప్ బై స్టెప్ ప్రాపర్‌గా వెళ్తుంది. అండ్ ఓకే. మెయిన్‌గా నీడిల్ సెట్టింగ్ దగ్గరికి వచ్చేసరికి మిషన్‌లో మనకి డెప్త్ ఎంతవరకు మనం పెట్టుకోగలగాలనే సెట్టింగ్ మనకి మిషన్‌లో ఉంటుంది. హ్మ్. ఏది ప్రొఫెషనల్ లెవెల్‌కి వచ్చేసరికి. ఓకే. వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే అలాంటి సెట్టింగ్స్ ఏమి ఉండవు. హ్మ్. సో, దానివల్ల ఏంటంటే కంపారేటివ్‌లీ ఈ డిఫరెన్స్ అయితే చెప్పొచ్చు. అంటే ప్రొఫెషనల్‌కి, నాన్ ప్రొఫెషనల్‌కి రోడ్ సైడ్ టాటూస్‌కి అయితే గనుక హైజీన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫస్ట్. యాహ్! అవును. అది చాలా డిఫరెన్స్ ఉంటుంది. హ్మ్. డిజైన్‌లో కూడా అగైన్ వాళ్ళు స్టెన్సిల్ యూజ్ చేయరు. హ్మ్. ప్రొఫెషనల్ వాళ్ళు స్టెన్సిల్ యూజ్ చేస్తారు. ఓకే. అండ్ వాళ్ళు వాడే ఇంక్స్ హ్మ్. లోకల్ ఇంక్స్ అవి అవి ఉంటాయి కెమికల్ బేస్డ్. హ్మ్. మన దగ్గర వాడేటి ఇంగ్రీడియెంట్స్ అనేవి చాలా కాస్ట్లీ ఉంటాయి. హ్మ్. ల్యాబ్‌లో టెస్ట్ అయ్యి వస్తాయన్నమాట. అంటే ఇది ఓకే. ఎస్పెషల్లీ ఫర్ డిజైన్ ఫర్ స్కిన్స్. ఓకే. సో, దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. హ్మ్. సో, దీస్ డిజైన్స్ డిఫరెన్స్ వి కెన్ సే ఓకే. ప్రొఫెషనల్ గాని, అన్‌ప్రొఫెషనల్స్ గాని. సో, ఏజ్ రెస్ట్రిక్షన్ ఏమైనా ఉంటుందా టాటూస్